హాయ్ గాయ్స్. నేను కొన్ని కమెంట్స్‌లో చూసాను. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే, అర్జునుడి దగ్గర ఏ ఏ అస్త్రాలు ఉన్నాయో వాటన్నిటిని ఒక వీడియో చేయండి అన్నట్లుగా అడిగారు. సో, నేను ఈ ఎపిసోడ్‌లో ఏం చేస్తున్నా అంటే, అర్జునుడి దగ్గర ఉండే మొత్తం అస్త్రాలు అంటే నేను చాలా వరకు నోట్ చేశాను. అంటే నా దగ్గర ఉండే బుక్స్ అన్నీ యూజ్ చేసి, తర్వాత కొన్ని ఇంటర్నెట్‌లో యూజ్ చేసి, దాని తర్వాత ఇలా కొంచెం రీసెర్చ్ చేసి కూడా చాలా అస్త్రాలైతే సేకరించాననమాట. వీటన్నిటిని చూడంగా నేను షాక్ అయ్యాననమాట. నేను సేకరించిన అస్త్రాలే మోర్ దెన్ 50 ఉన్నాయి. సో, ఒకసారి ఆలోచించొచ్చు మీరు అర్జునుడి దగ్గర ఎన్ని రకాల అస్త్రాలు ఉన్నాయో. సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అంటే డివైడ్ చేసినట్లు కాకుండా తన చిన్నప్పటి నుంచి వరుసగా ఒక్కోటి ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించాడు అని ఏ ఏ అస్త్రాలు ఉపయోగించాడో వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాను అనమాట. అండ్ దాంతోపాటు తనకు తెలిసిన ఇంకా ఇతర రకాల విద్యలు కూడా నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఈ ఎపిసోడ్లో. సో, ఎవరికన్నా ఈ అస్త్రాలన్నిటి గురించి అర్జునుడికి ఏ అస్త్రాలు తెలుసు అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, ఫస్ట్ వరుణాస్త్రం అన్నమాట. వరుణాస్త్రం అంటే మనందరూ తెలుసు నీటి శక్తి అన్నమాట, నీటి అస్త్రం. సో ఒకసారి ఏమవుతుందనంటే ద్రోణాచార్యుడు అందరినీ నీళ్ళకు పంపించి ఆ టైంలో అశ్వత్థామకి కొన్ని ఎక్కువ మెలకువలు నేర్పించేటోడు అనమాట. సో అప్పటికి అర్జునుడికి అర్థమైపోయేది. అంటే అర్జునుడు ఎలా అంటే పేరుకు నీళ్ళ కోసం వెళ్తున్నా కానీ అతని మనసంతా అక్కడే ఉండేదన్నమాట, నేర్చుకోవాలి ఏదో ఒకటి అన్నట్లు. సో అర్జునుడికి ఏం అర్థమైందంటే ద్రోణాచార్యుడు అంటే గురువు గారు మనకు తెలియకుండా ఏదో నేర్పిస్తున్నట్లుగా తనకు కొంచెం అర్థమైందనమాట. తను ఏం చేశాడనంటే తన కుండలన్నింటినీ నింపేయడానికి అంత చిన్నప్పుడే వరుణాస్త్రాన్ని ఉపయోగించి ఆ కుండలన్నింటినీ నింపేసేసి తీసుకెళ్ళేటాడు అనమాట, ఆ పాత్రలన్నీ. సో అప్పుడు తను ఫస్ట్ టైం వరుణాస్త్ర అంటే అంతకు ముందు కూడా నేర్చుకొని ఉండొచ్చు, బట్ మనకు బుక్లో రెఫరెన్స్ మాత్రం వరుణాస్త్ర అక్కడ వాడాడనమాట. దాని తర్వాత బ్రహ్మాస్త్ర స్కూల్లో ఉన్నప్పుడే తనకి అంటే ఆ గురుకులంలో ఉన్నప్పుడే తనకు బ్రహ్మాస్త్ర కూడా తెలుసు. ఇంకోటి ఏంటంటే బ్రహ్మశిర. ఓకేనా, ఇప్పటి వరకు వరుణాస్త్ర, బ్రహ్మాస్త్ర, ఇది మూడోది బ్రహ్మశిరాస్త్ర. ఇదేమవుతుందనంటే ఒకసారి ద్రోణాచార్యుడు ఒక మాయా ముసలిని అయితే క్రియేట్ చేస్తాడనమాట. అది తన మీదకి వచ్చి అటాక్ చేసేలాగా అయితే పెడతాడు. తర్వాత అర్జునుడు వచ్చి దాన్ని అంటే ఎలా అంటే 3 బాణాలతో దాన్ని చంపేస్తాడు అనమాట. తర్వాత అది మాయమైపోతుంది. దాని తర్వాత అర్జునుడి గురుభక్తిని చూసి, దాని తర్వాత ఆ సమయస్ఫూర్తి లేకుంటే తను సాధించిన ఇదిని చూసి అప్పటికప్పటికి ఏం చేస్తాడంటే బ్రహ్మశిర అనే ఇంకో అస్త్రాన్ని కూడా అప్పుడే ఇస్తాడు. అంటే స్కూల్లో ఉన్నప్పుడే అర్జునుడికి ఇస్తాడని ఇది ఉంది. సో ఇది ఎలా అంటే అప్పుడు ఇస్తాడు అని కొన్ని బుక్కులు అంటే ఒక బుక్లో ఉందన్నమాట. ఇంకో దాంట్లో ఎలా ఉంది అని అంటే తను అంటే పాంచాల రాజుని అంటే ద్రౌపదిని జయించిన తరువాత బ్రహ్మశిర ఇస్తాడు అని కొన్ని దగ్గరలో అయితే ఉంది. బట్ వాట్ ఎవర్, తనకు బ్రహ్మశిర అస్త్రం కూడా ఉందన్నమాట తన దగ్గర. దాని తర్వాత ఆగ్నేయాస్త్రం, ఇది మనకు అందరికీ తెలుసు, నిప్పు శక్తి అన్నట్లు కానొచ్చు, మంటలు అవన్నీ వస్తాయి అన్నమాట. అగ్నిదేవుడి అస్త్రం అనమాట. ఇది వచ్చి తన విద్యా ప్రదర్శన చేసేటప్పుడు అంటే అన్ని విద్యలు ప్రదర్శిస్తారు కదా కురు రాజ్యసభలో, లేకుంటే రాజ్యసభ అనకూడదు, ఒక ప్రాంగణంలో. సో అప్పుడైతే దీన్ని ప్రయోగిస్తాడనమాట. ఆగ్నేయాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. వాయువ్యాస్త్రం అంటే గాలి శక్తి అనమాట వాయువ్యాస్త్రం. దాని తర్వాత పర్జన్యాస్త్రం, ఇట్ విల్ క్రియేట్ సమ్ క్లౌడ్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే ఎలాంటి ఎక్కువ మేఘాలు వీటన్నిటిని క్రియేట్ చేస్తుంది అనమాట పర్జన్యాస్త్రం వచ్చేసేసి. దాని తర్వాత భౌమాస్త్ర వచ్చి ఒక భూమిని అంటే ఎలా అంటే ఒక నేలని క్రియేట్ చేస్తుంది అనమాట. సో భౌమాస్త్ర అయితే అప్పుడే ఇవన్నీ తను ఏంటంటే ఆ విద్యా ప్రదర్శనలోనే ప్రయోగిస్తాడు అనమాట భౌమాస్త్ర. దాని తర్వాత పర్వతాస్త్ర, కొన్ని పర్వతాలు క్రియేట్ చేయడానికి. దాని తర్వాత అంతర్ధానాస్త్ర అంటే ఎలా అంటే అంతర్ధానం అయిపోయే అస్త్ర అనమాట. సో నేను చదివిన చాలా రీసెర్చ్ ప్రకారం ఏంటంటే అంతర్ధానాస్త్ర ఎలా అంటే 2 ఉంటాయంట. ఒకటి లోయర్ లెవెల్ అంతర్ధానాస్త్ర, ఇంకోటి హయ్యర్ లెవెల్ అంతర్ధానాస్త్ర. సో చాలామందికి లోయర్ లెవెల్ అంతర్ధానాస్త్ర మాత్రమే తెలుసు అంట. సో అప్పుడు కర్ణుడు కూడా ఇది తెలుసు, అర్జునుడికి కూడా లోయర్ లెవెల్ తెలుసు. దాని తర్వాత హయ్యర్ లెవెల్ అంతర్ధానాస్త్ర నెక్స్ట్ వస్తుంది. సో ఇప్పటికైతే తను ఆ రాజ్యసభలోనే అంతర్ధానాస్త్ర కూడా యూజ్ చేస్తాడనమాట. దాని తర్వాత అతనికి ఎలా అంటే నాగాస్త్ర అయితే స్కూల్లో ఉన్నప్పుడే వస్తుంది. దాని తర్వాత అర్జునుడు ఏం చేస్తాడనంటే ఒకసారి అంటే ఉలూపిని పెళ్లి చేసుకుంటాడనమాట. ఉలూపిని పెళ్లి చేసుకున్నప్పుడు ఉలూపి ఎలా అంటే ఆమె ఒక నాగకన్య. సో ఆమెను పెళ్లి చేసుకున్నాక అర్జునుడికి ఏమవుతుంది అంటే నాగపాశ అని అయితే ఒకటి వస్తుంది, అది పాశం అన్నమాట. ఇందాక మనం చెప్పింది నాగాస్త్ర, ఇది నాగపాశం. సో ఈ నాగపాశం మీకు మంచి రెఫరెన్స్ ఇవ్వాలి అని అంటే మేఘనాథుడు అంటే రాముడి మీద లక్ష్మణుడి మీద ఉపయోగించే పాశం వచ్చి ఈ నాగపాశమే. దాని తర్వాత గరుత్మంతుడు వచ్చి దాన్ని అయితే తీసేస్తాడు అనుకోండి రామాయణంలో. సో అదే నాగపాశ అర్జునుడి దగ్గర ఉందన్నమాట. అంటే ఇది ఎలా అంటే ఇది ఎవరికంటే వాళ్ళకి రాదు, ఎందుకంటే ఇది ఓన్లీ నాగుల అస్త్రం అన్నమాట. సో చాలా తక్కువ మంది దగ్గరే ఉంటుంది, తక్కువ మందికే తెలుసు. సో మహాభారతంలో అయితే ఒక అర్జునుడికి మాత్రమే తెలుసు. అది ఎలా అంటే తన భార్య ఉలూపి ఇస్తుంది కాబట్టి. సో అది నాగాస్త్ర, నాగపాశ. సో నాగాస్త్ర తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా గరుడాస్త్ర కూడా తెలిసి ఉంటుంది. సో అర్జునుడి దగ్గర గరుడాస్త్ర కూడా ఉందన్నమాట. దాని తర్వాత ఏమవుతుందనంటే ఇంకా మనందరికీ తెలుసు అర్జునుడు ఏంటంటే పరమశివుడిని మెప్పించి పాశుపతాస్త్ర పొందడానికి అయితే వెళ్తాడనమాట. సో మనందరికీ తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఆ పాశుపతాస్త్ర ఎంత పవర్ఫుల్ అని అంటే మనకి అంటే నేను చదివిన దాని ప్రకారం
మన సనాతన ధర్మంలో మన దేవుళ్ళని అన్నిటినీ చూస్తే అన్నిటికంటే శక్తివంతమైనది త్రిశూలం అన్నమాట. అంటే నా వరకు అయితే, అంటే నా ఉద్దేశంలో. తర్వాత సుదర్శన చక్రం. కొంతమంది ఏమంటారంటే రెండు ఈక్వల్ అంటారు, కొంతమంది సుదర్శన చక్రం పవర్ఫుల్ అంటారు. బట్ నేను అనుకునేది ఏంటంటే సుదర్శన చక్రం శివుడే శ్రీ మహావిష్ణువుకి ఇస్తాడు కాబట్టి త్రిశూలం చాలా పవర్ఫుల్ అనుకుంటాను. ఎందుకంటే త్రిశూలం ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదన్నమాట. కానీ సుదర్శన చక్రం ఒక దగ్గర అయితే ఫెయిల్ అవ్వదు, బట్ వెనక్కి తీసుకుంటాడు. ఎప్పుడనంటే సతీదేవి చనిపోయినప్పుడు ఏమవుతుందనంటే శివుడు అంటే వీరభద్రుడిని పంపిస్తాడు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే వీరభద్రుడు ఫైట్ చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రాన్ని అయితే యూజ్ చేస్తాడు అనమాట. సో అప్పుడు అదేమవుతుందనంటే విశ్వం అంతా నాశించిపోతూ ఉంటుంది. ఎందుకంటే వీరభద్రుడు దాన్ని ఆపి పెడతాడు సుదర్శన చక్రాన్ని ముందుకు రానియకుండా. అందుకని అప్పుడు శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రాన్ని అయితే వెనక్కి తీసేసుకుంటాడు. సో అక్కడ ఏమన్నా అంటే కొంచెం ఫెయిల్ అయినట్లుగా నాకు అనిపించింది అనమాట. సో అందుకని నేను సుదర్శన చక్రం సెకండ్ అనుకుంటున్నా. సో ఇవి రెండు పక్కన తీస్తే దాని తర్వాత అన్నిటికంటే పవర్ఫుల్ అయింది మహాపాశుపతాస్త్రం. సో అంత పవర్ఫుల్ అనమాట. ఆ మహాపాశుపతాస్త్రం చాలా మంది దగ్గర కూడా లేదంట. సో అర్జునుడికి డైరెక్ట్గా సాక్షాత్తు శివుడే దాన్ని ఎలా ఉపయోగించాలి, దాన్ని మళ్ళీ ఎలా ఉపసంహరించుకోవాలి, మళ్ళీ తిరిగి ఎలా ప్రయోగించాలి, ఇలా అన్ని రకాల విద్యలు అయితే శివుడి దగ్గర నుంచి అయితే అర్జునుడికి అయితే వస్తాయి అన్నమాట మహాపాశుపతాస్త్ర. అండ్ పాశుపతాస్త్రతో పాటు ఒక బ్రహ్మశిర అనే ఇంకో అస్త్రం కూడా ఇస్తాడనమాట. అది ఎలా అంటే సముద్ర మదనం జరిగినప్పుడు ఆ బ్రహ్మశిర అని ఇంకో అస్త్రం వస్తుందంట. సో అది శివుడి దగ్గర మాత్రమే ఉంటుంది, అది అర్జునుడికి మాత్రమే ఇస్తాడు. ఎందుకంటే ఈ బ్రహ్మశిర రెఫరెన్స్ వచ్చి ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది మనకి. సో ఆ బ్రహ్మశిరాస్త్రం ఒకటి. దాని తర్వాత రౌద్రాస్త్రం ఇస్తాడు. రౌద్రాస్త్రం కూడా శివుడిది అనమాట. అది అర్జునుడికి వస్తుంది రౌద్రాస్త్ర. దాని తర్వాత ఒకటి మహేశ్వరాస్త్ర కూడా ఇస్తాడు అనమాట శివుడు. ఆ మహేశ్వరాస్త్ర కూడా అర్జునుడి దగ్గర అయితే ఉంది. సో ఇవన్నీ శివుడి దగ్గర నుంచి అప్పుడు వస్తాయి అనమాట. సో ఇవి అంటే ఆ ఒక్క సమయానికి సంబంధించి. దాని తర్వాత ఏమవుతుందనంటే మహాదేవుడితో ఫైట్ చేసేసిన తర్వాత దేవతలందరూ ప్రత్యక్షం అవుతారనమాట అర్జునుడి దగ్గరకు వచ్చి. అప్పుడు ఏం చేస్తారంటే దేవతలు అర్జునుడికి ఒక ప్రత్యేక దృష్టి కూడా ఇస్తారు. సో దట్ ఎలా అంటే మామూలుగా మనుషులు ఎలా అంటే దేవతలను చూడలేరు. కానీ ఇక్కడ ఏమవుతుందనంటే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆ యుద్ధంలో అంటే శివుడితో జరిగిన యుద్ధంలో అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ శివుడు మాత్రమే వచ్చాడు అన్నట్లు అనుకుంటారనమాట. బట్ నేను నిన్న మొత్తం బుక్ చదివినప్పుడు నాకేం తెలిసిందంటే శివుడితో పాటు పార్వతీదేవి కూడా వస్తుందంట. వాళ్ళిద్దరు కలిసే ఒకలాగా వస్తారనమాట. సో దాని తర్వాత వాళ్ళిద్దరూ ప్రత్యక్షం అవుతారనమాట. అంటే అర్జునుడు సాక్షాత్తు పార్వతీదేవిని దాని తర్వాత మహాశివుని చూశాడు. సో అలాగే దేవతలందరినీ కూడా చూడగలుగుతాడు అనమాట. మామూలుగా మనుషులు అయితే చూడలేరు అంటారు. సో దాని తర్వాత ఏమవుతుందంటే ఇంకా అక్కడి నుంచి ఏమవుతుందంటే ఒక్కొక్కరు వాళ్ళ అస్త్రాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అంటే యమధర్మరాజు వచ్చి యమదండాన్ని అయితే ఇస్తాడనమాట. దాని తర్వాత వరుణదేవుడు ఎలా అంటే అందరి దగ్గర వరుణాస్త్రం ఉంటుంది, కానీ వరుణ పాశాస్త్ర అని ఇంకోటి కూడా ఉంటుంది అనమాట. అది ఎలా అంటే ఒక వల టైపు ఉచ్చు టైపు, అది కానీ వేస్తే దానికి ఇంకా తిరుగులేదనమాట, అది బంధించేస్తుందంట. సో ఆ వరుణ పాశ అనే ఒక అస్త్రం కూడా అర్జునుడికి అయితే వరుణదేవుడు అయితే ఇస్తాడనమాట. సో ఆ అస్త్రం కూడా ఎవరి దగ్గర ఉండదు, ఒక అర్జునుడి దగ్గరే ఉంది అన్నట్లుగా అయితే చెప్పారు. దాని తర్వాత ఏంటంటే కుబేరుడిది వచ్చి అంతర్ధానాస్త్రం. ఇందాక నేనేం చెప్పాను మీకు, అంతర్ధానాస్త్రం లోయర్ లెవెల్ అయితే అర్జునుడి దగ్గర ఉంది అని చెప్పాను కదా. సో ఆ లోయర్ లెవెలే చాలా మంది దగ్గర అయితే ఉంటుంది. హయ్యర్ లెవెల్ అంతర్ధానాస్త్రం అయితే కుబేరుడు ఎవరికి ఇవ్వడు అనమాట, తనే సాక్షాత్తు ప్రత్యక్షమై ఇవ్వాలి కదా. సో ఇక్కడ ఏమంటే అర్జునుడికి ఇస్తాడు. దాని తర్వాత ఇంకా చాలా మెన్షన్ చేస్తున్నారనమాట. సూర్యదేవుడికి సంబంధించి కొన్ని సూర్యాస్త్ర కానీ, దాని తర్వాత చంద్రదేవుడికి, ఇలా ఏవో చాలా అస్త్రాలు అయితే చెప్పారు. దాని తర్వాత ఇంద్రదేవుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉండే అస్త్రాలు ఇస్తాడనమాట. ఇంద్రాస్త్ర ఇస్తాడు. దాని తర్వాత అంటే ఐందాస్త్ర ఇస్తాడు. దాని తర్వాత అంటే మహేంద్రాస్త్ర ఇస్తాడనమాట. దాని తర్వాత ఇక్కడ వజ్ర అంటే ఏంటంటే వజ్రాయుధమే, తన థండర్ బోల్ట్ అనమాట. అది ఎవ్వరికి ఇవ్వడనమాట దేవేంద్రుడు, ఒక అర్జునుడికి మాత్రమే ఇస్తాడు. దాని తర్వాత అంజలికాస్త్ర. సో ఇవన్నీ వచ్చేసేసి ఇంద్రుడి దగ్గర నుంచి వస్తాయి అనమాట. ఇంద్రాస్త్ర, ఐందాస్త్ర, మహేంద్రాస్త్ర, వజ్ర, అంజలికాస్త్ర. సో ఈ అస్త్రాలన్నీ ఇంద్రదేవుడి దగ్గర నుంచి అయితే అర్జునుడికి అయితే వస్తాయి అనమాట. దాని తర్వాత ఏమవుతుందనంటే విశోషణాస్త్ర అనేది ఒకటి ఉందన్నమాట. సో అది కూడా అర్జునుడికి అయితే వస్తుంది. అది ఎలా అంటే వాటర్ అన్నిటిని ఇంకిపోయేలాగా అయితే చేస్తుంది అనమాట. ఎక్కడన్నా మనం వరుణాస్త్ర కానీ ఏదైనా నీటి శక్తిని కానీ ఉపయోగించి పెద్ద పెద్ద నీటిని కానీ క్రియేట్ చేసినప్పుడు అవన్నీ ఇంకిపోవడానికి అయితే విశోషణాస్త్రాన్ని అయితే యూజ్ చేస్తారనమాట. దాని తర్వాత మీకు రౌద్రాస్త్ర ఇవన్నీ అయితే చెప్పారనమాట. సో వీటన్ని అస్త్రాలన్నింటినీ తీసుకొని అర్జునుడు అంటే ఇవన్నీ ఎందుకు ఇచ్చారు అని అంటే ఆ అస్త్రాలన్నీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అడుగుతారనమాట, మాకు గురుదక్షిణగా నువ్వు వెళ్ళి ఇలా నివాత కవచులను అంటే మా దగ్గర తప్ప 3 కోట్ల మంది ఉంటారనమాట, వాళ్ళందరినీ సంహరించాలి అని కూడా చెప్తారనమాట. సో అప్పుడు ఏం చేస్తాడనంటే అర్జునుడు ఒక్కడే వెళ్ళి
3 కోట్ల మంది నివాత కవచుల్ని తను ఒక్కడే చంపేస్తాడు. సో అప్పుడు తను ఏం యూజ్ చేస్తాడంటే రౌద్రాస్త్ర, దాని తర్వాత వజ్రాయుధం, సో వీటిని ఐంద్రాస్త్ర, వీటిని అయితే కొన్నిటిని అయితే వాడతాడనమాట. అలా వాళ్ళందరినీ చంపేస్తాడు. దాని తర్వాత పౌలోమ, కాళికేయులు. సో చాలామంది కాలకేయులు అంటారు, కాలకేయులు కాదు కాళికేయులు. ఎందుకంటే పౌలోమ, కాళిక అనే ఒక ఇద్దరు ఆడోళ్ళకి వీళ్ళందరూ పుడతారనమాట. వాళ్ళు కూడా రాక్షసులే. సో వాళ్ళందరినీ రౌద్రాస్త్ర యూజ్ చేసి అయితే వాళ్ళందరినీ అయితే చంపేస్తాడనమాట. సో ఇప్పటి వరకు నేను ఇన్ని అస్త్రాలు అయితే చెప్పాను. దాని తర్వాత ఏంటంటే అర్జునుడికి శబ్దవేదాస్త్ర కూడా తెలుసు. శబ్దవేదాస్త్ర ఎక్కువ ఎక్కడ ఉపయోగించాడు అని అంటే గంధర్వుల యుద్ధంలో జరిగినప్పుడు, మాయా యుద్ధం చేసినప్పుడు శబ్దవేద అనే ఒక అస్త్రాన్ని అయితే యూజ్ చేస్తాడనమాట. అది ఎలా అంటే సౌండ్ ఎటు సైడ్ నుంచి వస్తుందో అటు సైడ్కి బాణం వేయడం అనమాట. సో ఆ శబ్దవేదాస్త్రం తెలుసు అనమాట. కొన్ని డిఫరెంట్ అస్త్రాలు వచ్చి ఘోషయాత్రలు అయితే చూపించారనమాట. అవేమిటంటే అంటే ఇవన్నిటిని అర్జునుడు ఏం చేస్తాడనంటే గంధర్వుల మీద అయితే యూజ్ చేస్తాడనమాట. అవేంటంటే స్తునకార్ణం అని ఒకటి, ఇంద్రజాలం అని ఒకటి, సౌరం అని ఒకటి, ఆగ్నేయం ఒకటి, సౌమ్యం అని ఒకటి. ఈ అస్త్రాలన్నింటినీ వాళ్ళ మీద అయితే యూజ్ చేస్తాడనమాట. సో ఈ అస్త్రాలు కూడా మనం అయితే తీసుకోవాలి. ఇవన్నీ ఘోషయాత్రలు అయితే మీరు చూస్తే అయితే కనిపిస్తాయి. దాని తర్వాత ప్రజాపతి అస్త్ర అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాని తర్వాత సమ్మోహనాస్త్రం మనందరికీ తెలుసు. ఏమవుతుంది అని అంటే విరాట యుద్ధంలో సమ్మోహనాస్త్రాన్ని యూజ్ చేసి అందరూ మూర్చపోయేలాగా అయితే చేస్తాడనమాట అర్జునుడు. అంటే ముందు చాలా అస్త్రాలు ఉపయోగించి అందరినీ ఒక్కొక్కరిని వాళ్ళందరినీ ఓడించేస్తాడు. దాని తర్వాత లాస్ట్లో అందరూ ఒక్కసారి కలిసి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే సమ్మోహనాస్త్ర యూజ్ చేసి వాళ్ళందరినీ అయితే ఒక్కసారి స్పృహ కోల్పోయేలాగా అయితే చేస్తారనమాట. దాంట్లో మనకు తెలిసినంత వరకు కొన్నిసార్లు చదివింది ఏంటంటే ఒక్క భీష్ముడు తప్ప మిగతా అందరూ పడిపోతారు, భీష్ముడు మాత్రం దానికి రెస్పెక్ట్ ఇచ్చి పడిపోయినట్లుగా నటిస్తాడు అన్నట్లుగా అయితే సంథింగ్ ఏదో చెప్పారు. ఓకేనా. అది ఇంకోటి వచ్చేసేసి మనవాస్త్ర అన్నమాట. ఈ మనవాస్త్ర అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని, ఏదైనా ఒక థింగ్ని అంటే థౌజండ్స్ ఆఫ్ మైల్ అవే దూరంలో పడేలా కొట్టాలి అని అంటే ఈ మనవాస్త్ర అన్నట్టు దాన్ని యూజ్ చేస్తారు అన్నట్లుగా అయితే చదివాను. సో ఇది కూడా అర్జునుడి దగ్గర అయితే ఉందన్నమాట. దాని తర్వాత సూర్యాస్త్ర, సూర్యదేవుడికి సంబంధించిన సూర్యాస్త్ర కూడా అర్జునుడి దగ్గర ఉందన్నమాట. దాని తర్వాత మోహిని అస్త్ర. ఓకేనా. ఇది మోహిని అస్త్ర ఎలా అంటే మనందరికీ తెలుసు, శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం కదా అది. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే ఏమన్నా కొన్ని ఇల్యూజన్స్ లేకుంటే ఎవరైనా ఒక మాయాజాలం తెలిసిన రాక్షసుడు వచ్చి ఏమన్నా ఇల్యూజన్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఏదైనా యుద్ధం చేస్తే వాటన్నిటినీ పోగొట్టడానికి ఈ మోహిని అస్త్రాన్ని అయితే యూజ్ చేస్తారనమాట. సో ఈ అస్త్ర కూడా అర్జునుడి దగ్గర ఉంది. దాని తర్వాత స్వస్తర అస్త్ర అని ఒకటి అయితే ఉందన్నమాట. ఇది ఎలా అంటే ఈ అస్త్రాన్ని అర్జునుడు మామూలుగా మెయిన్ కురుక్షేత్ర యుద్ధంలో అయితే ప్రయోగించాడు. ఆ అస్త్రం వల్ల ఏమవుతుందనంటే వాళ్ళకు వాళ్ళే అంటే శత్రువులు వాళ్ళకు వాళ్ళే శత్రువులుగా ఫీల్ అయ్యి వాళ్ళని చంపుకుంటారనమాట. సో ఈ త్వస్తరాస్త్ర అయితే అర్జునుడు అయితే ఉపయోగిస్తాడనమాట. దాని తర్వాత మనందరికీ తెలిసింది వైష్ణవాస్త్ర. ఈ వైష్ణవాస్త్ర అర్జునుడికి ఎలా వస్తుంది అని అంటే శ్రీకృష్ణుడే సాక్షాత్తు ఇస్తాడనమాట వైష్ణవాస్త్ర. సో వైష్ణవాస్త్ర కూడా అర్జునుడి దగ్గర అయితే ఉంది. దాని తర్వాత మహేశ్వరాస్త్ర అన్నట్లుగా మీకు ఇందాక చెప్పాను. దాని తర్వాత ఏమవుతుందంటే ప్రజ్ఞాస్త్ర అని అయితే ఒకటి ఉందన్నమాట. ఆ ప్రజ్ఞాస్త్ర అంటే ఏంటంటే ఇది కౌంటర్ అన్నమాట సమ్మోహనాస్త్రాకి. ఇందాక నేను మీకు చెప్పాను చూడండి, అర్జునుడు సమ్మోహనాస్త్రాన్ని యూజ్ చేస్తాడని. అప్పుడు వాళ్ళ సెన్స్ అంతా పోతుంది కదా. సో ఆ సెన్స్ని అంతటిని రీస్టోర్ చేయడానికి మనం ప్రజ్ఞాస్త్ర అని అయితే యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. అది ప్రజ్ఞాస్త్ర. దాని తర్వాత జ్యోతికాస్త్ర. ఈ అస్త్ర కూడా అర్జునుడి దగ్గరే ఉందన్నమాట. సో ఈ జ్యోతికాస్త్ర యూజ్ చేసి ఏం చేస్తారనంటే ఏదైనా ఒక డార్క్ ప్లేస్లో మొత్తం లైట్ వచ్చేలా చేయడానికి, అంటే జ్యోతిక అంటే ఈ జ్యోతి వచ్చేలా చేయడానికి జ్యోతికాస్త్ర అయితే యూజ్ చేస్తారనమాట. దాని తర్వాత ఆదిత్యాస్త్ర అన్నట్లయితే ఒకటేదో ఉందన్నమాట. అది కూడా డ్రైయింగ్ ఆఫ్ వాటర్ సంథింగ్ ఏదో మెన్షన్ చేశారు. సో నీటి సోర్స్ అంతటిని డ్రై చేయడానికి అన్నట్లుగా. సో ఆదిత్యాస్త్ర అదొక అస్త్ర అయితే అర్జునుడి దగ్గర అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఏంటంటే నారాయణాస్త్ర కొన్ని దగ్గరలో ఏంటంటే ఉంది అన్నట్లుగా చెప్పారు. అంటే ఎలా అంటే డైరెక్ట్ రిఫరెన్స్ అయితే ఎక్కడా లేదు. అంటే మహాభారత బుక్లో అర్జునుడు యూజ్ చేసినట్టు కానీ పొందినట్టు కానీ ఎక్కడా లేదు. కానీ ఏంటంటే ఓ దగ్గర భీష్ముడు చెప్తాడనమాట, ఇలా అర్జునుడికి ఇన్ని రకాల అస్త్రాలు తెలుసు అని చెప్పినప్పుడు వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తే ఇలా బ్రహ్మదేవుడి దగ్గర ఉండే అన్ని అస్త్రాలు అర్జునుడి దగ్గర ఉన్నాయి. దాని తర్వాత శివుడి దగ్గర ఉండే అన్ని అస్త్రాలు అర్జునుడి దగ్గర ఉన్నాయి. దాని తర్వాత మహావిష్ణువు దగ్గర ఉండే అన్ని అస్త్రాలు కూడా అర్జునుడి దగ్గర ఉన్నాయి అన్నట్లుగా అయితే చెప్పాడనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి నారాయణాస్త్ర కూడా కవర్ అవ్వాలి. బట్ డైరెక్ట్గా చెప్పడం అయితే ఎక్కడ చెప్పలేదు, ఇండైరెక్ట్గా అయితే ఇలాగైతే చెప్పారనమాట. సో ఇది నారాయణాస్త్ర గురించి. దాని తర్వాత ప్రశ్వపాస్త్ర అనేది ఒక అస్త్రం ఉంది. సో ఈ ప్రశ్వపాస్త్ర ఎలా అంటే భీష్ముడు ఉపయోగిస్తాడు అనమాట పరశురాముడికి ఆపోజిట్గా. అప్పుడు పరశురాముడికి అయితే ప్రశ్వపాస్త్ర అయితే తెలియదు అనమాట. అది కానీ ప్రయోగిస్తే మనం ఎలా అంటే ఆ ఎనిమి వచ్చేసేసి బ్యాటిల్ ఫీల్డ్లో అంటే స్పృహ లేకుండా పడిపోతాడు అనమాట. సో ఈ ప్రశ్వపాస్త్ర వచ్చేసేసి భీష్ముడు అంటే పరశురాముడి మీద అయితే యూజ్ చేయాలనుకుంటాడు. దాని తర్వాత అందరూ చాపేస్తారు.
సో ఈ ప్రశ్వపాస్త్ర కూడా అర్జునుడికి అయితే తెలుసు అనమాట. దాని తర్వాత పౌరంధ్రాస్త్ర అని అయితే ఒకటి ఉంది, అది కూడా అర్జునుడికి తెలుసు అనమాట. దాని తర్వాత ఇంకా ఏమవుతుంది అంటే కొన్ని రకాల విద్యలు, కుక్కుడిక అంట, సుఖ, నక, దాని తర్వాత ఏంటంటే సనాతన, దాని తర్వాత నర్తన, ఘోర, ఇంకా ఇవన్నీ వచ్చేసేసి ఏంటంటే ఇంకా అశ్యమోదక అంట. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని అంటే ఎలా అంటే నిద్ర వచ్చేలా చేయడానికి, వామిట్ వచ్చేలా చేయడానికి, పడిపోయేలా చేయడానికి, సో ఇవన్నీ యూజ్ చేస్తారనమాట. అంటే ప్రశ్వపాస్త్రకి సంబంధించినవి. ప్రశ్వపాస్త్ర ఎలా అయితే నిద్ర వచ్చేలా చేస్తుందో, ఇలా కుక్కుడిక కానీ, సుఖ, నక, దాని తర్వాత సనాతన, దాని తర్వాత నర్తన, ఘోర, ఇవన్నీ వచ్చేసేసి ఇలా వామిట్ సెన్సేషన్ ఇవన్నీ వచ్చేలాగా అయితే చేసే అస్త్రాలు అనమాట. సో ఇవన్నీ కూడా అర్జునుడి దగ్గర ఉంటాయి. ఇంకా అంటే నేను ఇప్పటికీ ఇన్ని దగ్గరదాపు మీకు తెలుసో తెలీదో, నేను దగ్గరదాపు ఒక 45 నుంచి 50 అస్త్రాలు అయితే మీకు ఇప్పుడు చెప్పాను. ఇంకా చాలా అస్త్రాలు అయితే ఉన్నాయన్నమాట. అవేంటంటే సమ్ అస్త్రాస్ ఆఫ్ వాసుస్ అన్నట్లయితే మెన్షన్ చేస్తారు. వాసుస్ సంబంధించి కొన్ని అస్త్రాలు ఉన్నాయి. దాని తర్వాత గంధర్వులకు సంబంధించి గంధర్వాస్త్ర, అది చెప్పడం మర్చిపోయాను. గంధర్వాస్త్ర కూడా అర్జునుడి దగ్గర ఉంది. ఇంకా కొన్ని అస్త్రాలు గంధర్వులకు సంబంధించిన అర్జునుడి దగ్గర ఉన్నాయంట. దాని తర్వాత చంద్రదేవుడికి సంబంధించి చంద్రాస్త్ర, చంద్రపాష సంథింగ్ ఏవో చెప్పారు, అంటే కొన్ని రీసోర్స్లో చదివాను. సో ఆ అస్త్రాలన్నీ కూడా అర్జునుడి దగ్గరే ఉన్నాయంట. దాని తర్వాత ప్రజాపతి అస్త్రాలు, ఇలా ఇంకా మెన్షన్ చేయని అస్త్రాలు కూడా చాలానే ఉన్నాయన్నమాట. సో ఇన్ని అస్త్రాలు ఉన్నాయి అర్జునుడి దగ్గర. సో నేను ఎలా అంటే ఇవన్నీ చదివిన తర్వాత ఒక్కసారి షాక్ అయ్యా. నేను రాసుకునే 50 పైన ఉన్నాయి, ఇంకా తెలియనివి, ఇంకా వాళ్ళని, ఇంకా నేమ్ మెన్షన్ చేయనివి, ఇవన్నీ కూడా అర్జునుడి దగ్గర అయితే ఉన్నాయన్నమాట. సో ఇన్ని అస్త్రాలు అయితే అర్జునుడి దగ్గర ఉన్నాయి. మీ అందరికీ ఒక బేస్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటా, అర్జునుడు అస్త్రాల్లో ఎన్ని అస్త్రాలు ఉన్నాయి. సో అందుకనే అంటారు అర్జునుడితో సాక్షాత్తు ఎవరు ఎదిరించగలరంటే మానవులు కానీ, రాక్షసులు కానీ, దేవతలు కానీ ఎవ్వరు అర్జునుడిని ఎదిరించలేరు అనమాట. ఎందుకంటే తన దగ్గర ఉండే అస్త్రాలు అన్ని రకాల అస్త్రాలు అర్జునుడి దగ్గరే ఉన్నాయి. అందుకని చెప్పి ఒక కృష్ణుడు, దాని తర్వాత మహేశ్వరుడు, శివుడు, వీళ్ళు మాత్రమే అర్జునుడికి సాటి రాగలరు అనమాట. ఇంకా మనుషులు కానీ, ఇంకా మీరు చెప్పొచ్చు ఎలా అంటే అర్జునుడు అంటే పౌలోమ కాలకేయులను వధిస్తాడు, దాని తర్వాత నివాత కవచులు రాక్షసులందరినీ వధిస్తాడు అనమాట. మనుషులందరినీ విరాట యుద్ధంలో ఓడిస్తాడు సింగిల్ హ్యాండెడ్గా. అలాగా దేవతలందరినీ ఏమవుతుంది అని అంటే ఇలా కాండవవన దహనంలో దేవతలందరినీ ఓడిస్తాడు. సో ఇలా దేవతల్ని, రాక్షసుల్ని, మనుషుల్ని అందరినీ, దాని తర్వాత మనకందరికీ తెలుసు ఘోషయాత్రలో కానీ, దాని తర్వాత కొన్ని దగ్గరలో గంధర్వులను కూడా అర్జునుడు ఓడిస్తాడనమాట. సో అర్జునుడిని గెలిచేటోళ్ళు వీళ్ళెవరూ లేరు. సో అంత పవర్ఫుల్ అర్జునుడు, ప్లస్ అన్ని అస్త్రాలు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కాక అర్జునుడికి ఇంకొన్ని డిఫరెంట్ ఈ స్కిల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అస్త్రాలు కాకుండా అవి కూడా నేను చెప్తా ఇప్పుడు, అవి కూడా వినండి. స్పెషల్ స్కిల్స్ ఏంటంటే ఒకసారి ఏమవుతుందనంటే అర్జునుడు గురుకులంలో అంటే రాత్రిపూట అన్నం తింటూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి వాళ్ళ దీపం వెలిగించుకుంటారు చూడండి, అది ఆరిపోతుంది అనమాట. అది ఆరిపోయినా కానీ చీకట్లో కూడా తను కరెక్ట్గా తన నోట్లోకి ముద్ద, అంటే అన్నం ముద్దని లేకుంటే వాళ్ళు తినే ఆహారం ముద్దని పెట్టుకోవడం గమనించి తనకేం అర్థమవుతుంది అని అంటే తను ఏదన్నా లక్ష్య సాధన చేయడానికి, లేదంటే లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టడానికి తనకి వెలుగు అవసరం లేదు, కావాల్సిన ప్రాక్టీస్ ఉంటే చాలు అన్నట్లుగా తను గ్రహించి ఏం చేస్తాడంటే రాత్రిపూట కూడా ఎంత కటిక చీకట్లైనా బాణాలు వేయగలగడం నేర్చుకుంటాడు అనమాట. దాని తర్వాత నిద్రను చేయిస్తాడు, పక్షం రోజులు నిద్రపోకుండా కూడా ఉండగలడు అనమాట అర్జునుడు. దాని తర్వాత 2 చేతులతో బాణాలు, అంటే ఇప్పటి వరకు సవ్యసాచి అంటే ఎవరనంటే అర్జునుడే 2 చేతులతో బాణాలు ఒకేలాగా వేయగలడు అనమాట. ఓకేనా. దాని తర్వాత ఇంకొంచెం మెన్షన్ చేసింది ఏంటంటే ఇప్పటి వరకు అంటే అర్జునుడు ఇది ప్రయోగించేట వరకు అంతకుముందు ఎవరికీ తెలియదు అంట. అది ఏంటంటే 2 అస్త్రాలను కలిపి ఒక అస్త్రంగా అర్జునుడు వేస్తాడంట. సో ఇంకా చెప్పాలి అని అంటే ఆ టెక్నిక్ని అర్జునుడే ఇన్వెంట్ చేశాడు అన్నట్లుగా అయితే చెప్పారు. దీని రిఫరెన్స్ మీకు ఎక్కడ తెలుస్తుంది అని అంటే ఒకసారి కర్ణుడు ఏం చేస్తాడంటే బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేస్తాడనమాట అర్జునుడి మీదకి. అప్పుడు అర్జునుడు ఫస్ట్ దాన్ని కొట్టడానికి ఐంద్రాస్త్రాన్ని యూజ్ చేసి దానికి జత చేసి ఆగ్నేయాస్త్రాన్ని యూజ్ చేసి కొడతాడు అనమాట. అంటే ఆగ్నేయాస్త్రం ప్లస్ ఐంద్రాస్త్రం రెండింటిని కలిపి ఒక అస్త్రంగా మార్చి కొడతాడు అనమాట. దాని తర్వాత అది అంటే బ్రహ్మాస్త్ర పవర్కి సరిపోదు, దాని తర్వాత తన దగ్గర ఉండే బ్రహ్మాస్త్రంతోనే దాన్ని తెంచేస్తాడు. బట్ 2 అస్త్రాలను కలిపి కొట్టడం అదైతే ఫస్ట్ టైం అనమాట. అంటే అర్జునుడు అలా 2 అస్త్రాలను కలిపి బాణాలు వెలవడం అనేది అది అంటే మామూలుగా అయితే ఎవరు చేయలేరు. ఎవరైనా సరే ఒక అస్త్రాన్ని మాత్రం ఒక బాణంలోకి తీసుకొని వేయగలరు, బట్ అర్జునుడు 2ని కలిపి ఒక దాంట్లో మెయింటైన్ చేసి వేయగలడు అనమాట. సో అదొక స్పెషల్ స్కిల్ అయితే ఉంది. దాని తర్వాత అర్జునుడి దగ్గర చాక్షుష లేకుంటే చాక్షుషి అనే ఒక విద్య కూడా ఉందన్నమాట. ఇది ఎలా అంటే అంటే గంధర్వరాజు అంగారపర్ణుని ఓడిస్తాడు. సో అప్పుడు అతను అయితే చెప్తాడనమాట. సో ఈ విద్య తెలిసిన వాళ్ళు ఎలా అంటే ముల్లోకాల్లో ఏం జరుగుతుందో మొత్తం చూడగలరు అనమాట వాళ్ళ కళ్ళతో. అంటే నథింగ్ బట్ దేవుళ్ళలాగా అనమాట. దేవుళ్ళు అన్ని లోకాల్లో ముల్లోకాల్లో ఉండేదాన్ని చూడగలరు కదా, అలాగా. దాని తర్వాత 5 విధులు, ఆర్చరీలో ఉండే 5 విధులు అర్జునుడికి తెలుసు అనమాట. ఎలా అంటే మహాభారతంలో ఎవ్వరికీ తెలియదు అన్నమాట 5 విధులు, అంటే ఆర్చరీలో ఉండే 5 విధులు ఒక్క అర్జునుడికి మాత్రమే తెలుసు. అవి ఎలా అంటే ఇవి సాక్షాత్తు శివుడే నేర్పిస్తాడు అనమాట అర్జునుడికి 5 విధులు. ఓకేనా. అవేంటంటే మనందరికీ తెలుసు: ప్రయోగ, ఉపసంహార, ఆవర్తి, ప్రాయతశిత్య,
అంటే ప్రాయాస, చిత్య, ప్రతిఘాట్. సో ఈ 5 విధులైతే అంటే ప్రతిఘాట్ అంటే ప్రతిఘటించడం అన్నట్లుగా చెప్తారనమాట. సో ఈ 5 విధులు కూడా అర్జునుడికి మాత్రమే తెలుసు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అదృశాస్త్రం అని అయితే ఒకటి ఉందన్నమాట. సో అది ఎలా అంటే ఎవరైనా అంటే అంతర్ధానం అయిపోయి లేకుంటే మాయాయుద్ధం చేస్తున్నప్పుడు తను ఈ శాస్త్రాన్ని కానీ యూజ్ చేస్తే బాణాలు, గాంధీవం నుంచి వచ్చే బాణాలు వాటంతట అవే దిశానిర్దేశం చేసుకొని వాటంతట అవే వెళ్ళి మాయమైపోయిన వాళ్ళని హిట్ చేస్తాయి అన్నమాట. సో ఈ అదృశాస్త్రం కూడా అర్జునుడికి తెలుసు అన్నమాట. దాని తర్వాత ఏంటంటే అన్ని రకాల వ్యూహాలు, అంటే ఇంకా అర్జునుడికి ఏ వ్యూహమైనా సరే, అంటే అన్నిటికంటే కష్టమైంది ఈ చక్రవ్యూహం ఆర్ పద్మవ్యూహం అన్నట్లుగా అంటారు. సో ఆ వ్యూహాలన్నింటినీ ఛేదించేది అర్జునుడికి తెలుసు అనమాట. అన్ని రకాల వ్యూహాలు ఛేదించేది అర్జునుడికి తెలుసు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే దేవతలను కూడా చూడగలిగేది అర్జునుడు మాత్రమే అన్నట్టు. మీరు గమనిస్తే ఇక్కడ ఒక్క బ్రహ్మదేవుని అంటే బ్రహ్మదేవుడు కూడా ఒక దగ్గర వస్తాడు అన్నట్లుగా అంటే చెప్పారు. అంటే అర్జునుడు ఆ అస్త్రాలన్నింటినీ ధర్మరాజుకు ప్రయోగించి చూపిస్తున్నప్పుడు. సో దాన్ని పక్కన పెట్టేస్తే మనకు డైరెక్ట్ రెఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయనంటే సాక్షాత్తు శివుడు వస్తాడు, అదొకటి. సాక్షాత్తు దేవతలందరూ వచ్చి అతనికి అస్త్రాలు ఇస్తాడు. ఇంకోటి చెప్పాలంటే అతను అంటే ఎలా అంటే స్వర్గలోకానికి వెళ్ళి నేర్చుకుంటాడు అనమాట. అక్కడ దేవతలందరినీ చూస్తాడు. దాని తర్వాత మనందరికీ తెలుసు శ్రీ మహావిష్ణువు విశ్వరూపాన్ని కూడా చూస్తాడు అనమాట. సో ఇవన్నీ నార్మల్ మనుషులకి సాధ్యం కావు, ఓకేనా, అర్జునుడికి మాత్రం సాధ్యం అనమాట. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతిస్మృతి అనే ఇంకొక విద్య కూడా ఉందన్నమాట. సో దాన్ని ఎలా అంటే అది యూజ్ చేసి ఎన్నో రకాల 100 మైల్స్ని తను చాలా సింపుల్గా దాటేస్తాడు అనమాట. అంటే చాలా దూరం కూడా చాలా తక్కువ టైంలో అయితే కవర్ చేస్తాడు అనమాట. సో ఇన్ని రకాల స్పెషల్ స్కిల్స్ కూడా అర్జునుడి దగ్గర ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ వినిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఒకే ఒక్క వారియర్ అర్జునుడి దగ్గర ఇన్ని రకాల అస్త్రాలు, ఇంకా స్కిల్స్కి ఏం తక్కువ కాదు. తను చిన్నప్పుడే తన గురి ఎలాంటిది అని అంటే పక్షి కంటిని చూస్తే కరెక్ట్గా గురి పెట్టి కొట్టినాడు. దాని తర్వాత తన స్కిల్స్ ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జయద్రథుని తల ఎంతో దూరంలో ఉన్న తండ్రి తల, అంటే ఆ తల తన తండ్రి ఒడిలో పడేలా కొడతాడు అనమాట. సో అలాంటి అదిగాక మళ్ళీ ఏంటంటే మనకి అందరికీ తెలుసు ద్రౌపది స్వయంవరంలో ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించేది కూడా అర్జునుడే. చాలా కష్టమైన టాస్క్ అది, దాన్ని కూడా ఛేదిస్తాడు అనమాట. సో ఇలా స్కిల్స్ చూసినా కానీ, దాని తర్వాత ఇలా డిఫరెంట్ విద్యలు చూసినా కానీ, దాని తర్వాత అస్త్రాలు చూసినా కానీ, ఏం చూసినా కానీ అర్జునుడు అన్నిట్లో టాప్ నాచ్ అయితే ఉంటాడు అనమాట. సో ఇవి అర్జునుడికి సంబంధించిన అస్త్రాలు, డిఫరెంట్ స్కిల్స్ ఇవన్నీ. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్.